హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏమో మీ అన్నయ్య వచ్చారట, పిలుద్దాం ఒకసారి ఆయనతో. ఆయన ఏం చెప్తాడో మీ స్టోరీ గురించి. కొంత తెలిసిన వ్యక్తులు, బయట వ్యక్తులు రావాలి కదా, ఆయన పిలుద్దాం. సరేనా, రమ్మనండి అతను. రండి, అటు కూర్చోండి. నమస్తే, మీ పేరు? విజయ్. విజయ్ ఎవరు ఎవరు ఇతను ఎవరు మేడం? మీనా వాళ్ళ బ్రదర్. మీనా వాళ్ళ బ్రదర్. ఏంటండి ఇదంతాని? నేను వేరే ఊర్లో ఉండి జాబ్ చేసుకుంటాను. ఈ విషయం తెలిసి వచ్చాను. తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా చుట్టూ తిరిగి, మా ఫ్యామిలీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటా మీ చెల్లిని వెంటబడ్డాడు. లవ్ మ్యారేజ్ అన్నాడు. అంతా ఫ్యామిలీని అందరినీ ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు. 1.5 year అవుతుంది. ఫస్ట్ మంత్ బాగా చూసుకున్నాడంట. తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా ఇదే రన్ అవుతా ఉంది. ఆ పిల్ల మాకు చెప్పట్లా. మేము స్పై పెట్టాం, మేము తెలుసుకున్న తర్వాత ఏమైందంటే, అతను టార్చర్ పెట్టేది కాక వేరే వాళ్ళ బ్రదర్తో మా చెల్లిని లింకప్ చేసి రిలేషన్ని బ్యాడ్ చేశాడు. మాకు అర్థమైంది. అది నాకు నచ్చలేదండి. నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తా అని వెళ్ళి మా చెల్లిని అడిగితే తను ఇప్పటికీ నిజం చెప్పట్లేదు. నేను ఎలాంటి తప్పు చేయట్లేదు అంటుంది. నేను వాళ్ళ బ్రదర్ని కూడా ఎంక్వైరీ చేశాను. అతని ద్వారా నుండి ఏ తప్పు లేదు. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసిన మ్యానిపులేటింగ్తో ఇదంతా రన్ చేశాడు. ఆ అమ్మాయి మీకు తెలుసా? పక్కనే ఉంది హీరోయిన్. అది ఆ అమ్మాయి స్టోరీ ఏంటో తెలుసా? 1 month బ్యాక్ సీక్రెట్ గా ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే ఈయన వచ్చి వెనక నుంచి తాళి కట్టాడట. తప్పుడోనండి, చేస్తాడు, అన్ని చేస్తాడు. నువ్వు చెప్పావు ఫస్ట్ నీ చెల్లె బుద్ధి చెప్పుకో. ఫస్ట్ నువ్వు చేసిన తప్పుకు మా చెల్లెలు అంటావండి. ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళి కట్టావు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. చేసుకున్న అమ్మాయికి ద్రోహం చేశాడు. నా చెల్లికి ద్రోహం చేసింది కాక ఇంకో తనకు తెలియకుండా తాళి కట్టావు. మళ్ళీ అడిగితే ఇద్దరు ఇష్టపూర్వకం చేసుకున్నాడు. మరి ఫస్ట్ భార్య ఏమైతే మా చెల్లి జీవితం ఏమవ్వాలి? నువ్వు కథలు రన్ చేస్తున్నావు, రన్ చేయి. నేను చూస్తే ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా. సర్లే వెళ్దాంలే. ఏంటి వెళ్ళేది? ఈ డిస్టెన్స్ ఉంది కాబట్టి బతికిపోయి, లేదంటే నా చేతిలో ఎప్పుడో చచ్చేవాడి. తనకు తాళి కట్టకపోతే ఎప్పుడో చంపేవాడు నిన్ను. ఏమనుకున్నావు? ఏమయ్యా, అర్థమైందా ఇప్పుడు? వాళ్ళ నాన్న లేడని ఆ పిల్ల బాధపడుతుంది. ఎవరు లేడనుకున్నావు అడగడానికి? వాళ్ళ అన్న అంతకంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో సీక్రెట్ గా చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే చూసావుగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. 10 ఏళ్ళు కోట్ల చుట్టూ తిప్పుతాడు నిన్ను, నీ ఫ్యామిలీని. ఆ స్ట్రాంగ్ ఉంది, ఈ స్ట్రాంగ్ ఉంది. ఒక గుద్దేడు అంటే సచ్చూరుకుంటావు. ఆడు ఎలా ఉన్నాడు చూసావా? ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ. ఎంత మొండిగా మాట్లాడుతున్నావు. సార్, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాం. ఇన్ కేస్ ఏదైనా తేడా ఉంటే లీగల్గా మా వైపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం సార్. కేసులు వేసి ఇతనికి ఎంత బుద్ధి చెప్పాలో అంతా చెప్తారు. కానీ మహారాణి గురించి తెలుసా మీకు ఏమన్నా? అంటే ఏమన్నా తెలీదు. ఈ అమ్మాయి వచ్చి అక్కడ అగ్గికి ఆర్జం పోసినట్టు ఈ స్టోరీ అంతా అతను బ్రెయిన్లోకి ఎక్కించిందంట. అక్కడ ఎక్కించడంతోనే, ఒక్క నిమిషం, అక్కడ ఎక్కించడం, నా క్వశ్చన్ ఒకటే, మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకే క్వశ్చన్ అది. అక్కడ ఎక్కించడంతోనే వీళ్ళ ప్రయాణం మొదలైందా? ముందు నుంచే మీ చెల్లితో పెళ్లి జరగకముందే వీళ్ళ ప్రయాణం ఉందా? వీళ్ళ ఊర్లో సంగతులు మాకు తెలియవండి. మా చెల్లి ఆడొచ్చి మా చెల్లిని ప్రేమిస్తానని మా కాళ్ళ అలా పడి పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటామని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం. వాడు ఇలా ఆర్జం పోసి వేరే వాళ్ళ మాటలిని, వాడు ఆర్జం పోసే వాళ్ళ మాటలిని మరి మా చెల్లికి ఇంత టార్చర్ చూపిస్తాడు అనుకోలేదు. ఇతను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, కర్ర ఇరగకూడదు, పావం చావకూడదు, అలా చేస్తాడు అన్ని. ఇప్పుడు అట్లాగే మాట్లాడాడు మాతో చాలాసేపు. ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని సానుకూలంగా అవుతాయి. దయచేసి కక్షలు, విద్వేషాలు, వైషమ్యాలు తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి అతను ఏదైనా ఇచ్చేస్తే ప్రమాదం. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మాకు ఓన్లీ క్లారిటీ ఏంటంటే, మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్, మీ బావ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక్కోవటం గురించే మేము ఇక్కడ పిలిచాం. ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంది అనేది మాకు తెలియాలి. సో ఇప్పుడు మీరు ఏంటంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారా? ఇదేదో తేల్చిన తర్వాత దాన్ని బట్టి లీగల్ గా వెళ్తారా? కాపురం నిలబడుతుందా లేదా, అతను మారతాడా లేదా అనేది మనం చూడాలి. మీరు సాల్వ్ చేయండి మేడం. మీరు చెప్పినట్టు జరిగితే కాపురం నిలబడితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదంటే ఫర్దర్ గా మీరు చెప్పినట్టు కోర్టు వరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ, బాయ్. కుసుమ వాళ్ళ ఫాదర్ ఒకసారి రావాలి ఇక్కడికి. నమస్తే, కూర్చోండి సార్. మీ పేరండి? శ్రీనివాసరావు గారు. మీ అమ్మాయి? అవునండి. మీ అమ్మాయికి పెళ్ళి అయింది తెలుసా? చెప్పిందండి. ఎప్పుడు చెప్పింది? ఈ మధ్య అండి. అదే పెళ్ళైన వెంటనే వచ్చి చెప్పింది. ఏం చేయాలి ఒక తండ్రిగా మీరు? ఎవరిని చేసుకుందో చెప్పిందా? చెప్పిందండి. మీరేం చేశారు? నేను చెప్పాను కాబట్టి ఏంది పరిస్థితి, ఏం పద్ధతి ఏందని. ఎవరికి చెప్పారు? మీ అమ్మాయికా? అమ్మాయికి. ఏం చెప్పింది మీకు? స్టోరీ ఏం చెప్పింది? సడన్ గా వచ్చి పెళ్లి కట్టేశాడు, ఎవడో పనికి మాలోడు తాళి కట్టాడు అంది. మీరు ఊరుకున్నారా?
లేదండి. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయమా సార్? మీరు అదే ఊరు అంటే ఎదురు బొదురు, అబ్బాయి బాగోతో మీకు అన్ని తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు. మీకు రవితేజ తెలుసా? పక్కనే ఉంటాడండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడు, పక్కనే ఉంటాడు. వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి పరిచయం ఉందా? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహితులు? పెళ్ళైన తర్వాతే వీళ్ళ బంధమా, అంతకు ముందు నుంచే ఉందా? అప్పటి నుంచి అంటే ఒకటే నిజాలు చెప్పండి. దగ్గర మామూలుగా ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. అంతే తప్ప లవ్ లేదని. వెళ్ళిందని వచ్చి కూడా నాకు షాక్. మీరన్నా నిజం చెప్పాలి. మీ అమ్మాయి అయితే అన్ని అబద్ధాలే చెప్తుంది. మాకు ఇప్పటి నుంచి ఏం చెప్తున్నా అంటే ఈ 1 month నుంచేనండి అంటుంది తప్ప అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే 1 monthలో తాళికి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఒక పనికి మాలినోడు, ఒక పెళ్ళైనోడు వచ్చి తాళి కడితే ఎంత సీరియస్గా తీసుకుంటుందో మాకు తెలుసు. ఆ యాక్షన్స్ ఏమి మీ దగ్గర కనిపించట్లా మాకు. ఏదమ్మా అగ్రెషన్ ఏదమ్మా నీలో? తాళి కట్టాడు కాబట్టి తాళి కట్టాడు, ఇంకోడెవడో వచ్చి తాళి కడతాడు, మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా? తను వచ్చాడు తర్వాత ఒకరు లేదు అది కాదమ్మా. అమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు, కానీ వాడికి చెమడాలు ఒలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావా నువ్వు వాడి మీద? ఒక తాళికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదానివి కట్టే సందర్భానికి సాంప్రదాయానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. తప్పమ్మా ఇదంతానే. రవియే కాకుండా వేరోళ్ళు ఎవరన్నా తాళి కట్టుండి ఊరుకునేదానివా? అలాగే వెళ్ళిపోయేదానివా? చెప్పు. లేదు మేడం, తను ఇప్పుడు రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కట్టారనుకో, అప్పుడు ఏం చేసేదానివి? వాళ్ళతో వెళ్ళిపోయేదానివా? రవి కాబట్టే కదా కామ్గున్నావు. అట్లానే ఏం లేదు ఆ? మేడం. అది ఇప్పుడు నువ్వు అన్నది అదే ఆన్సర్, అదే ఎవడ కట్టినా నేను వెళ్ళిపోతానండి అని. అలాగే పెంచారా నిన్ను? చెప్పాలి సార్, మీరు చెప్పాలి ఇక్కడ. ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లని? నాకు తాళి కట్టాడు కాబట్టి అతనేనండి అంటుంది మరీ దారుణంగా. ఈ పెళ్లి అనుకుంటున్నారా మీరు? నాకు అదే అర్థం కాక నేనేం చేయాలని పరిష్కారం నేనే ఈ ఆలోచిస్తున్నాను. 4 రోజుల నుంచి మీరేం చేశారు విషయం తెలిసినాక? నాకు మొన్న ఒక 10 రోజులు అవుతుంది మేడం తెలిసి. 10 days అవుతుంది. అదేనా? కాదు ఇప్పుడు అర్థమైంది. మీకు ఏం తెలియదు, మీరు కంగు తిన్నారు. ఏం చేద్దాం అంటున్నారు? ఈ స్థానంలో ఇక్కడ కూర్చుంటే కనుక మీ కూతురికి ఏమని న్యాయం చెప్తారు? మీరు ఆ ఊరు పెద్దని విన్నాము. ఏం చేద్దాం? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి, పరుగు పోయినటువంటి అంశం. తాళి కట్టాడు కదండి, నాకు న్యాయం చేయండి అని మీ అమ్మాయి అంటుంది. ఏమన్నా సందర్భం ఉందా? మీకు మీ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారా? ఏమని చెప్తారు మీ అమ్మాయికి? మాకంటే పెద్ద కౌన్సిలర్ మీ అమ్మాయికి మీరే. ఆ అమ్మాయిని ఇక్కడ తప్పిస్తే వాళ్ళిద్దరి సంగతి ఏంటనేది మేము చూస్తాం. కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది. నేను కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమన్నా? కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమని? ఎంత దూరం అయిందండి? ఊరికి నేను తెలియక అడుగుతాను, ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం? మీరు కూడా అదే పాట పాడకూడదండి. మీరు కూడా అదే పాట పాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పిస్తే కనుక ఆ 4 జీవితాలు అనేవి సెట్ అవుతాయి. మీరు అంటున్నారు మా అమ్మాయి కావాలంటున్నది. ఎంతకాలం బట్టి ప్రయాణం? చిన్నప్పటి నుంచి ఎరుగుదరా అండి ఇద్దరికి ఒక ప్రేమాయణం ఉందా అంటే లేదండి, ఈ మధ్యకాలంలో ముఖపరిచయం మాత్రమే అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఏమని చెప్పింది? ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదండి, కష్టంగానే కట్టించుకున్నాను, దొంగతనంగా వచ్చి కట్టాడని అంది. సో ఇక్కడ ప్రేమ ఏముంది, దాము ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఒక బొట్టు తాళి ఉంది, ఆ తాళికి కూడా విలువ లేదు కదా. ఆల్రెడీ పెళ్ళైనాడు, సింపుల్గా తాళి తీయాలి, చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి. నిజమేంటి, నేను కూడా ఏదో మీరు కూడా అమర ప్రేమికుల్లో మాట్లాడుతున్నారు. నేను అదే పరిష్కారం ఏం అర్థం కాక ఏం ఆయన పరిస్థితి ఏంటి? ఆస్తులు బాగానే ఉన్నాయి, కూతురు ఎదురుగానే ఉంటది అన్నట్టు ఆయన ఊరుకుండిపోయాడు. అది అర్థమైందండి. సంబంధం చూసుకుంటే పోయేది కదా, ఎదురు బదురు ఊళ్ళలో ఉన్న వాళ్ళు. ఒక క్షణం సార్, ఇక్కడ ఏంటంటే ఒకటే లాజిక్. ఇక్కడ ఎంతకాలం బట్టి ఈ బంధం జరిగింది? లేదు, కేవలం ఏంటంటే రాయబారం చేసింది ఒక 2 వార్తలు మాత్రం. ఆ 2 వార్తలకి వాడికి కూడా ఈ అమ్మాయి అంటే ఏమీ ఫీలింగ్ ఏమీ లేదు. అక్కడ ఉండేటటువంటి కసి కోపం మీద ఇక్కడ తాళి కట్టేశాడు. సో ఇక్కడ ఎటువంటిది, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఉంది అంటే కేవలం ఒక తాళి ఒకటే ఉంది. ఎటువంటి అసోసియేషన్, ఎటువంటి రిలేషన్షిప్, ఎటువంటి ఇమోషన్ లేదు. అమ్మ మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసారా? అతను నువ్వు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? లేదా? బతికించారు. నన్ను ఇష్టపడుతుండు కదా. అలాగే అమ్మ మాట్లాడదాం ఉండు. మేము మాట్లాడినాక అదే డెసిషన్ మీద ఉంటే మాట్లాడదాం. మీ ఇష్టం, అందరికీ కష్టం, మనం సుఖపడాలి. అందరు నాశనం అయిపోయినా పర్లేదు. స్వార్థపర్రాలు అమ్మ. మళ్ళీ దానికి తాళి అడ్డు పెట్టుకొని సాంప్రదాయంగా మాట్లాడుతుంది.